పంచాననాభ్యభవ షణ్ముఖవాసవాద్యాః. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఏకశిలారాతిగుట్టపై నిర్మించబడిన భువనగిరి కోటకు మరియు యాదర్శి తపస్సుతో పుణ్యక్షేత్రంగా వెలిసిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సమీపంలోని మోటకొండూరు మండల కేంద్రంలో ఉన్న మా ఎంజేపీ టీబీసీడబ్ల్యూ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల. బాలికా విద్యతోనే భారతదేశాభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిన సావిత్రిబాయి జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా మా పాఠశాల స్థాపించబడినది. ఆహ్లాదకరమైన వాతావరణంలో, విశాలమైన తరగతులలో, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే పాఠ్యాంశాలను వినూత్న పద్ధతిలో బోధనలో భాగంగా డిజిటల్ క్లాసుల నిర్వహణ, ఆసక్తికర సులభతర బోధనలో భాగంగా క్లబ్ యాక్టివిటీస్ అండ్ ల్యాబ్ యాక్టివిటీస్ నిర్వహణ. విరామకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా లైబ్రరీ ఏర్పాటు. విద్యార్థుల ఆరోగ్య రక్షణలో భాగంగా హెల్త్ సూపర్వైజర్ నిరంతర పర్యవేక్షణ. సరస్వతీదేవి ఆశీస్సులతో నిర్విఘ్నంగా 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగిడుతున్న మా పాఠశాల 10వ తరగతి ఫలితాలలో వరుసగా 5 సంవత్సరాల నుండి 100% ఉత్తీర్ణతతో విజయడంకా మోగిస్తుంది. ఎస్ఎస్సి విద్యార్థులకు దీటుగా ఇంటర్ విద్యార్థులు కూడా మేము సైతం అంటూ విజయదుందుభి మోగించారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అద్భుతమైన మెను, అవసరాలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఆసరాగా నిలిచింది. దీనితో పాటు అమ్యూనిటీస్ అన్నీ ఉచితంగా అందించడం జరుగుతుంది. కార్పొరేట్ విద్యకు దీటుగా కోచింగ్ సదుపాయాలు అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో సెక్రటరీ సార్ గారు నూతనంగా ప్రారంభించిన ఎంసెట్ మరియు నీట్ క్లాసెస్ని నిర్వహిస్తున్నాము. మా పాఠశాలలో విద్యాబోధనతో పాటు వివిధ ఉత్సవాల నిర్వహణ. దేవతాయ గణాధ్యక్షాయ ధీమహి చదువుతో పాటు క్రీడలతో శారీరక, మానసికాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించి క్రీడలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అనుభవం మరియు నైపుణ్యం గల వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మా విద్యార్థులు ఎన్ఎస్ఎస్ మరియు క్రీడా రంగంలో తమదైన సత్తాను చాటారు. మారుమూల గ్రామంలో జన్మించి మా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 9వ తరగతి విద్యార్థిని ఈశ్వ. పాఠశాల ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయుల మరియు సెక్రటరీ సార్ గారి ప్రోత్సాహంతో సేలింగ్ అండ్ యాచింగ్లో మెరుగైన శిక్షణను పొందుతూ తనదైన ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఎన్నో పథకాలను సాధిస్తూ సేల్ ఇండియా ఏషియన్ ట్రైల్స్ 2లో గోల్డ్ మెడల్ సాధించి తన విజయయాత్రను కొనసాగిస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. స్టేట్ లెవెల్ కబడ్డీలో ప్రతిభను కనబర్చిన విమల. మార్గనిర్దేశకుడైనటువంటి సెక్రటరీ సైదుల్ సార్ గారు, ఆర్సీఓ మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు మరియు ఉపాధ్యాయ బృందం సలహాలు సూచనలతో
వారి మార్గనిర్దేశకత్వంలో విద్యార్థుల అభ్యున్నతికి మా పాఠశాల తోడ్పడుతూ వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఒక వారధిగా నిలుస్తుంది.